పడక నొప్పులు అంటాం కదా, దానివల్ల వచ్చిందా మనకి ఆటోమేటిక్ తెలుస్తుంది. అది అంత ఈజీగా ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది ఏది పడక నొప్పి. అలాగా స్ట్రైట్ గా బరువుగా అనిపించడం, ఇలా డిఫరెంట్ గా అనిపించడం, అలా సార్ ఇన్సోమ్నియా సార్ ఒక ఫుడ్ మేడం ఫుడ్ డైజెషన్ కావాలంటే మినిమం 5 hours టైం. ఫుడ్ డైజెషన్ కావాలంటే మినిమం 5 hours. కొందరు ఉంటారు 9:30 to 9 కు తింటారు, తినగానే హెవీ ఫుడ్ తీసుకుంటారు. సో 9:30 కల తింటారు, 10:30 పడుకున్నారు సార్. ఇప్పుడు చూడండి, ఫుడ్ స్టమక్లో డైజెషన్ కావాలి, ప్రాపర్గా డైజెషన్ కావాలా, ప్రాపర్గా ఎంజైమాటిక్ ఫంక్షన్ కావాలి. సో బాడీలో ఉన్నటువంటి బ్లడ్ అంతా సర్క్యులేట్ అవుతుంటే స్టమక్ బ్లడ్ సర్క్యులేట్ చేసేది ఎవరు? హార్ట్ బ్లడ్ మొత్తం సర్క్యులేట్ చేస్తూనే ఉంటుంది, వాడికి పంపిస్తూనే ఉంటుంది. భిన్న డైజెషన్ కాదు. అక్కడ వేస్ట్ బ్లడ్, గుడ్ బ్లడ్ ఉంటుంది. అక్కడ ఎక్కడ ఎక్స్చేంజ్ కావాలా? లంగ్స్లో ఎక్స్చేంజ్ కావాలి. మళ్ళీ ఎక్కడ ఫిల్టర్ కావాలా? లివర్ దగ్గర ఫిల్టర్ కావాలా, కిడ్నీస్ దగ్గర ఫిల్టర్ కావాలి. బాడీ మొత్తం ఆర్గాన్స్ పనిచేస్తుంది. యాడ్ నిద్ర, ప్రాపర్ స్లీప్ ఎక్కడ? జస్ట్ కళ్ళు మూసుకొని ఉంటాం, జస్ట్ పడుకొని ఉంటాం, ఎక్కడ నిద్రపోవడం. ప్రాపర్ స్లీప్ కాదు, జస్ట్ అప్పుడప్పుడు మనం ఇలా గొంతులు తట్టినప్పుడు మెలకు వస్తుంది. మధ్యలో ఎక్కువ మెలకు వస్తుందంటే మనకు తెలియదు. సరిగా బ్రీతింగ్ ఎక్కువ రావడం వల్ల ఒక్కసారిగా మెలకు వస్తుంది. ఏదో మళ్ళీ కొందరు అసిడిటీ టాబ్లెట్స్ వాటర్ తీసుకోవడం అప్పుడు కానీ. సో దీనికి మెయిన్ పరిష్కారం ఏంటంటే సార్, నైట్ టైం సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం. 7:30లో ఫుడ్ తినేసాం, మనం పడుకునేటువంటి 10కు కంప్లీట్గా వంట స్టార్ట్ చేయడమే అది వాళ్ళ ప్రాబ్లం. అందుకే సింగిల్గా ఉంటే సో ఆకలి ఉంటుంది, ఈవినింగ్ ఏదో తినేస్తాం, కెఫినేటువంటి తీసుకునేస్తాం. సో ఆ టైంలో ఫుడ్ అలా తీసుకోవడం వెళ్ళేదంటే బాడీ మొత్తం రిలాక్స్, అన్ని ఆర్గాన్స్ వర్క్ చేస్తుంటాయి, ఫుల్లీ వర్క్ చేస్తుంటాయి డైజెషన్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఇదంతా ఈ ప్రాసెస్ 9:30, 10:30 మీరు తిన్నటువంటి ప్రాసెస్ కంప్లీట్గా డైజెషన్ అవడానికి మార్నింగ్ 3 అవుతుంది. కంప్లీట్గా ఫుడ్ డైజెషన్ అప్పుడు వస్తుంది. రియల్ స్లీప్ అప్పుడు వస్తుంది. సో అప్పుడు 3కు 4కు నిద్ర పెడితే మనకు అర్లీ మార్నింగ్ 5కి లేయాలంటే ఎట్లా వస్తారు. అందుకే తెల్లారుజాము నిద్ర రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లేకపోతే తెల్లారుజాము బాగా నిద్ర వచ్చేస్తారు. ఎందుకంటే అప్పుడు అన్ని ఆర్గాన్స్ అప్పుడు రెస్ట్లో ఉన్నాయి. ఆ నైట్ అంతా రెస్ట్లో లేవు, జస్ట్ పడుకున్నాం అంతే. నైట్ ఆల్ ఆర్గాన్ వచ్చేస్తున్నాం. మార్నింగ్ సిక్నెస్ ఉండడానికి, నిద్ర సరిగా లేవబుద్ధి కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లేట్. ఎప్పుడైతే మీరు 7కి అలా తినేసి 10కి పడుకున్నారు సార్, 10కి డైజెషన్ అయిపోతుంది, 11కే గుడ్ స్లీప్. మీకు మార్నింగ్ 2కి వచ్చే డీప్ స్లీప్ 11కి అవుతుంది. 11 నుంచి 5 hours ఆర్ 6 hours కంప్లీట్ 4-5 వచ్చేటప్పటికి అవి గుడ్ స్లీప్ పడుతుంది. నిద్ర లేస్తాం, మార్నింగ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, మనసు కూడా After walking, is there any effect on the body's digestion? Walking after eating, that will be encourage the enzymatic production. Enzyme production encourages. Then small pinch of sweet ఏదైనా తీసుకోవడం, మచ్చు అనేది లేకుండా ఎంజైమ్ యాక్టివిటీ ప్రొడక్షన్ చేస్తాం. నచ్చినట్టు మాత్రాన కంప్లీట్ డైజెషన్ అయితే కాదు, కానీ కొద్దిగా ఇంపాక్ట్ బెటర్. ఏం బెటర్ అంటే సార్, ఎంజైమ్ యాక్షన్ పెరుగుతుంది. అంతే. వీటన్నిటికీ మెయిన్ పరిష్కారం ఏంటంటే నెక్స్ట్ ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ మధ్యలో ఏమైనా గుర్తొచ్చారు అని చెప్తాను.
Maximum 3 to 5 hours. Within a working bed. Hard 5 hours. Software 3 hours. మళ్ళీ నేను పెడతా break